నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రవి బులెటిన్లో డీటెయిల్ చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. దేశంలోనే సిల్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మిగిలిపోయారని విమర్శించారు. సొంత కూతురు ఎమ్మెల్యేలను అమ్ముకునే పరిస్థితికి కేసీఆర్ వచ్చారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ భ్రష్టు పట్టడానికి కొడుకు బిడ్డలే కారణమని పేర్కొన్నారు. తెలంగాణను సీఎం కేసీఆర్ స్వయంగా అంధకారంలోకి నెట్టివేస్తున్నారన్న ఆయన పవర్ సెక్టార్ను గాలి కొదిలేసి పాలకులు గంజాయి డ్రగ్స్ పార్టీలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. ఎంత చిత్తశుద్ధి ఉన్నది తెలంగాణ ప్రాంతం మీద దీన్ని బట్టి ఏర్పడుతుంది. మనకు 2014 ముఖ్యమంత్రి అయినాక 3 కమిషన్ అయినాయి. అందులో ఒకటైతే సింగరేణి 2011లోనే పని మొదలైంది. ఈయన చేతులు చేసిందేం లేదు. యాదాద్రి ఏదైతే పని మొదలు పెడతా అన్నాడో ఇంకా ఏం పెద్ద కమెన్స్మెంట్ ఏం లేదాడ. ఆడ ఆల్రెడీ ఈసీ సస్పెన్షన్లు ఉన్నది. గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈసీ సస్పెండ్ చేసేసి అక్కడ కోల్ లింకేజెస్ మీద అంబిగ్యూటీ ఉంది, దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. ప్లస్ దగ్గరలో టైగర్ రిజర్వ్ ఉన్నది, దాని గురించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇయ్యలటి వరకు ఎటువంటి నివేదిక ఇవ్వలేదు. కాబట్టి అది ఈసీ సస్పెన్షన్లో ఉంది. అది గుడిసున్ననే. ఇక ఈయన చేసింది ఏంటంటే భద్రాద్రిలో 270 మెగావాట్లు ఒకటి చేసింది. ఇందులో కూడా ఈయనకున్న చిత్తశుద్ధి చూడండి. పవర్ సెక్టర్ మీద రామగుండం ఏదైతే 1971లా ఎస్టాబ్లిష్ చేసిర్రో అది ఎక్విప్మెంట్ అవుట్డేటెడ్ అయిపోయి అది రిపేర్ కూడా కాదు, అప్డేట్ కూడా కావు. అవి ఆడ బొగ్గు ఎక్కువ వినియోగం అవుతుంది, ఎలక్ట్రిసిటీ తక్కువ జనరేట్ అవుతుంది కంపేర్ టు అదర్ థర్మల్ పవర్ స్టేషన్స్ తెలంగాణలో. అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైతున్నది, పొల్యూషన్ ఎక్కువైతున్నది, ఎలక్ట్రిసిటీ తక్కువ జనరేట్ అవుతున్నది. అంటే